నేను నిజానికి రచయితను కాదు, మాజీ రచయితను, ప్రస్తుతం జర్నలిస్ట్ను. కాబట్టి ఒక జర్నలిస్టు దృష్టి నుంచి కొద్ది మాటలు వీలైనంత క్లుప్తంగా చెప్తాను. ఇంతకుముందు ఒక వక్త మాట్లాడుతూ ఇప్పుడు చాలా కీలక సమయం మళ్ళీ ఒకసారి వచ్చింది తెలంగాణకు సంబంధించి. తెలంగాణ గురించి ఏదో ఒక ప్రకటన ఢిల్లీ నుంచి రావచ్చు అనే సంకేతాలు అందుతున్నాయి. కనుక ఇది క్లిష్ట సమయము, అందరూ జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు. అది అందరూ దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం. అటువంటి సంకేతాలు ఉన్నమాట నిజమే. అయితే ఆ సంకేతాలు ఇదివరకు కూడా చాలాసార్లు వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి. ఇదివరకు ఇంతకన్నా బలమైన సంకేతాలు వచ్చినాయి, కానీ చివరికి ఏమీ జరగలేదు, డిసెంబర్ 9 నాడు తప్ప. అయితే ఈసారి నిజంగా సంకేతాలు ప్రకారం ఏదో ఒక ప్రకటన వెలువడుతుందా లేదా అనేది ఇప్పటికీ సందేహాత్మకంగానే ఉంది. అది ఒకటి. రెండోది, ఒకవేళ ప్రకటన వెలువడితే అది తెలంగాణ రాష్ట్రాన్ని సృష్టిస్తుందా, లేకపోతే ఏదైనా ప్యాకేజీ ప్రకటించడమా, అంటే ముఖ్యమంత్రి మార్పు, పిసిసి మార్పు, కొన్ని నిధులు, ఈ తరాలు ఏదో కొన్ని హక్కులు, అంటే మళ్ళీ ఉల్లంఘించడానికి అవకాశం ఉండకుండా హామీలు, రాజ్యాంగపరమైన చట్టపరమైన హామీలు కల్పిస్తూ ఒక ప్యాకేజ్ లాంటిది ఇవ్వడము. ఇటువంటి రకరకాల సంకేతాలు వస్తున్నాయి. చివరికి ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. నా వరకు నాకున్న సమాచారాన్ని బట్టి ప్యాకేజీకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం అనేది ప్రకటించడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. 50-49 కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. మరి ఎందుకు ఈ అనుమానాలు అనేది వివరించడానికి ఇక్కడ టైం లేదు. కానీ మొత్తానికి పరిస్థితి అది అందరూ జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉంది. పోతే దాని తర్వాత విషయం, ఒకవేళ తెలంగాణ కాకుండా ప్యాకేజీ మాత్రమే అయితే అప్పుడు పరిస్థితి ఏమిటి అనేది మన వరకు మనకు, అంటే ప్రజలకు సంబంధించి, ప్రజల దృష్టి నుంచి పరిస్థితి ఏమిటి అన్నది స్పష్టమే. ప్రజలు ఎంత మాత్రం ఆ ప్యాకేజీని ఆమోదించారు. తెలంగాణ రాష్ట్రం మినహా మరి దేన్ని ఆమోదించే పరిస్థితి తెలంగాణలో ఉండదు. నిజానికి తెలంగాణ ఇవ్వకూడదు, ప్యాకేజీ మాత్రమే ఇవ్వాలి అన్న ఆలోచన కేంద్ర నాయకత్వానికి ఎప్పటి నుంచో ఉన్నది. ఇప్పుడు కాదు, లగడపాటి రాజగోపాల్ చెప్పడానికంటే ముందు నుంచి కూడా ఉన్నది. ఎందుకు అనేది మళ్ళీ చాలా కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ స్వభావంలో ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల్లో ఉన్నాయి కారణాలు. ఆ చర్చంతా మనం ఇప్పుడు చేయడం లేదు. కానీ ఈ సూత్రప్రాయంగా వాళ్ళు ఈ అభిప్రాయానికి రావడము అనేది చాలా కాలం క్రితంగా జరిగింది. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, వాళ్లకు అటువంటి అభిప్రాయం ఉండినప్పటికీ ఎందుకు ప్రకటించలేకపోయారు ఇంతకాలం? అంటే దానికి జవాబు, అట్లా ప్రకటించే ధైర్యం వాళ్ళకి చాలలేదు. ఇక్కడ తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులను మేనేజ్ చేయొచ్చు, పర్వాలేదు. కొందరు కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించిన మిగిలిన వాళ్ళను మేనేజ్ చేయొచ్చు అనే అంచనాలు వాళ్ళకు ఉండేవి. అయినప్పటికీ కూడా ఎందుకు ప్రకటించలేదంటే కేవలం ప్రజల వల్ల, ప్రజాభిప్రాయం వల్ల ఏర్పడిన భయం మాత్రమే కారణం. ఇది నిజం, నేను ఊహించో స్పెక్యులేటివ్గానో చెప్పడం లేదు. మొదటి నుంచి కూడా వాళ్లకు ప్రజాభిప్రాయం ఏంటి, విద్యార్థులు ఏం చేస్తారు, ఇది ఎంత మారుమూలకు వ్యాపించింది తెలంగాణ నినాదం. కేవలం పట్టణ ప్రాంతాల్లోనే ఉందా, గ్రామాలకు వెళ్ళిందా, గ్రామాలలో ఎంత బలంగా ఉంది, ఒకవేళ తెలంగాణను కాదన్నట్లయితే ఈ ప్రజాభిప్రాయం ఏ విధంగా రూపుదిద్దుకొని తిరగబడుతుంది అనే భయం వల్ల మాత్రమే వాళ్ళు ఇంతకాలం ప్రకటించలేకపోయారు. ఇక్కడ రాష్ట్రాన్ని పాలిస్తున్న వాళ్ళు నాకు చెప్పిన, లేకపోతే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన లాబీస్ నచ్చ చెప్పిన,
చేయలేకపోవడానికి కారణం కేవలం ప్రజల నుండి ఉన్న భయం మాత్రమే. అదే తెలంగాణ ప్రజాభిప్రాయం తెలంగాణను ఇంతవరకు ఇంకా సాధించలేకపోవచ్చు. కానీ ఇంత పెద్ద దేశాన్ని పరిపాలిస్తున్న ఒక ప్రభుత్వాన్ని 127 సంవత్సరాల చరిత్ర గల ఒక అధికార పక్షాన్ని కాంగ్రెస్ను భయపెట్టి నిలబెట్టగలిగిందంటే దశాబ్ద కాలం పాటు అందులోనే తెలంగాణ గొప్పతనం, తెలంగాణ ఉద్యమ గొప్పతనము అది ఎంత విస్తరించిపోయింది అనే విషయం పాలకులకు అర్థమైంది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికీ కూడా ఇప్పుడు మనం ఏవైతే సంకేతాలు వస్తున్నాయి ఢిల్లీ నుంచి అని అంటున్నామో ఆ సంకేతాలు రావడం కూడా అనుమానాస్పదమే అని ఎందుకు అంటున్నామో దానికి ఇప్పటికీ కూడా ఈ భయం తొలగిపోకుండా ఉండాలంటే ఒకవేళ తెలంగాణ రాష్ట్రాన్ని కాకుండా ప్యాకేజీ కనుక ప్రకటించినట్టయితే అది వెనుకకు పోవాలంటే దాన్ని తిప్పికొట్టాలంటే మళ్ళా ప్రజాభిప్రాయమే శరణ్యం. కనుక ఇక్కడ రచయితలు, మీలాంటి రచయితలు, కవులు, కళాకారులు, మేధావులు, జర్నలిస్టులు వీళ్ళందరూ ప్రజల్లో భాగమే కాబట్టి అంటే వీళ్ళను ప్రజలను నేను వేరుగా చేసి మాట్లాడలేదు. వీళ్ళందరూ ప్రజల పక్షమే. గీతకి ఇటువైపున ప్రజలతో ఉన్న వర్గాలే ఇవన్నీ. ఈ వర్గాలన్నీ ఎంత చైతన్యంతో ఎంత గట్టిగా నిలబడి ప్యాకేజీ ప్రకటనలు ఎంత తీవ్రంగా తిరస్కరిస్తారు, ఢిల్లీని మళ్ళీ ఒకసారి భయపడిపోయేటట్టు ఎట్లా చేస్తారు, ఏ విధంగానైతే డిసెంబర్ 9 ప్రకటనను అక్కడి పాలక వర్గాలు ఏ విధంగా బెడిసిపోయేటట్టు చేయగలిగినాయో ఈ ప్యాకేజీని కూడా ఏ విధంగా బెడిసిపోయేటట్టు చేయగలుగుతారు అనేది మీ ఇలాంటి రచయితలు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, మేధావులు, ప్రజలు సరే ప్రజలు చాలా చాలా బలంగా ఉన్నారు. అందరికంటే బలంగా ఉన్నారు వాళ్ళు. అదే వాళ్ళకి అర్థమైంది. కనుక ఇది ఆ విధంగా ఇది చాలా కీలకమైన సమయం. అందరూ కూడా ఈ కర్తవ్యాన్ని గుర్తెరిగి దాని ప్రకారం నిలబడతారని చేస్తారని ఆశిస్తున్నాను, చేయాలని కోరుకుంటున్నాను కూడా. అయితే ఇక్కడ మనం అర్థం ఇదంతా ఏంటి మనకు ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి. అయితే ఎప్పుడు పైన ఇవన్నీ ఏమిటి అని ఏం జరుగుతున్నాయి అనేది, కానీ ఇట్లా ఎందుకు జరుగుతున్నాయి అనేది బహుశా మనలో చాలామంది అర్థం చేసుకోవడం లేదు. ఆ విషయం ఒకటి నేను చెప్పి ముగిస్తాను. ఎప్పుడైనా సరే వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనే దానికంటే వై ఇట్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది చాలా ముఖ్యం. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అని మాట్లాడేవాళ్ళు వై ఇట్ ఈజ్ హ్యాపెనింగ్ అని కూడా అర్థం చేసుకున్నట్టయితే అప్పుడు వాళ్ళ అవగాహన కానీ వాళ్ళ నైతిక బలం కానీ వాళ్ళ ఉద్యమంలో వాళ్ళ స్థిరత్వం కానీ అంటే ఇంతకుముందు జయదీప్ తిరుమల గారు అన్నారు మళ్ళీ స్తబ్దత వస్తున్నదో లేదో అది నేను డిబేట్ చేయదలుచుకోలేదు. కానీ ఒకవేళ వస్తున్నది అనుకున్నా కూడా అటువంటిది ఏమీ రాకుండా ఉండాలన్నా కూడా వై ఇట్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నిజమే, చాలామంది మిత్రులు బయట నుంచి వచ్చిన వాళ్ళు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, కలిసిన వాళ్ళు, లేకపోతే నేను ఎప్పుడైనా వేరే రాష్ట్రాలకు వెళ్తుంటే కలిసిన మిత్రులు ఒక ప్రశ్న అడుగుతుంటారు. అదే ప్రజలు ఇంత అడుగుతున్నారు కదా ఎందుకు ఇవ్వడం లేదు? అదే ప్రశ్న ఇక్కడ కూడా చాలామంది రైజ్ చేస్తుంటారు. ఏమిటి? ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ. మనకు ఒక ప్రజాస్వామిక రాజ్యాంగం ఉన్నది. మన రాజ్యాంగాన్ని ఫెడరల్ రాజ్యాంగంగా చెప్పుకుంటాం. అది సెమీ ఫెడరలా, క్వాసీ ఫెడరలా అనేది పక్కన పెట్టండి. కానీ మన యొక్క ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థ ప్రజాస్వామ్యము అని చెప్పుకుంటాం. మరి ఒక ప్రాంతపు ప్రజలు ఇంత బలమైన రీతిలో తమకు ఒక రాష్ట్రము కావాలి, తమ కాళ్ళ మీద తాము నిలబడాలి, తమను తామే పరిపాలించుకోవాలి, ఇంతకాలం జరిగిన దోపిడీకి అడ్డుకట్ట వేయాలి అని ఇంత బలంగా కోరుకుంటున్నప్పుడు ఎందుకు ఇవ్వడం లేదు అనే ఒక ప్రశ్న నిజానికి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. 2-3 విషయాలు చెప్తాను. తెలంగాణ లేదా ఒక ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం ఒప్పుకోవాలి.
రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం ఒప్పుకోవాలి. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉందా ఆర్టికల్ 3 ప్రకారం ఇక్కడ తీర్మానం తప్పకుండా పాస్ కావాల్సిన అవసరం ఏమీ లేదు. కొత్తగా అభిప్రాయం ఇస్తే సరిపోతుంది, అది లేదు. కానీ దానికే ఏకాభిప్రాయం అని లేకపోతే అసెంబ్లీ తీర్మానం అని రకరకాల వక్రీకరణలతో వాళ్ళు తమ మేధాశక్తులను ప్రదర్శించి అక్కడ ఢిల్లీలో ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు దాన్ని ఫస్ట్ పట్టించారు. ఆ పరిస్థితి దాంట్లో అట్లా ఉంటున్నాం.